అందరికీ నమస్కారం. మన గిరిజన ప్రాంతాలలో పొలాల్లో పనిచేసే సమయంలో లేదా రాత్రి సమయాలలో పాము కాట్లు జరగడం సాధారణంగా కనిపిస్తాయి. చాలా సందర్భాలలో పాము కాటు వలన కాక, పాము కరిచిన తర్వాత చేసే తప్పుల వల్లనే ప్రాణాపాయం ఏర్పడుతుంది. అందుకే ఈ వీడియోలో పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఆస్పత్రికి వెళ్ళే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఈ సమాచారం ఒకరి ప్రాణాలను కాపాడవచ్చు. పాము కాటు ఎందుకు ప్రమాదకరం అని అంటే అన్ని పాములు విషపూరితమైనవి కావు. కానీ ఏ పాము కరిచిందో మనకు వెంటనే తెలియదు. అందుకే ప్రతి పాము కాటును అత్యవసర పరిస్థితిగానే పరిగణించాలి. విషపూరితమైన పాము కరిస్తే ఆ విషం శరీరంలోకి వెళ్లి నరాలపై ప్రభావం చూపించవచ్చు. రక్తం గడ్డకట్టే విధానాన్ని దెబ్బతీయవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించవచ్చు. అందుకే వెంటనే సరైన చికిత్స అవసరం. మన గ్రామాల్లో పాము కాటు గురించి అనేక అపోహలు ఉన్నాయి. కొంతమంది పాము చిన్నదైతే ప్రమాదం ఉండదు, రక్తం బయటకు వస్తే విషం బయటకు వచ్చేసింది, నొప్పి లేకపోతే ప్రమాదం లేదు అని అంటుంటారు. కానీ ఇవన్నీ తప్పు. చిన్న పాము అయినా విషపూరితమైనదై ఉండవచ్చు. కొన్ని విషపూరిత పాముల కాట్లు మొదట్లో పెద్దగా నొప్పి ఇవ్వకపోవచ్చు. అందుకే పాము పరిణామాన్ని బట్టి, నొప్పిని బట్టి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి పాము కాటును అత్యవసర పరిస్థితిగానే భావించాలి. అసలు పాము కరిస్తే మొదట ఏమి చేయాలి? మొదట మరియు ముఖ్యమైన విషయం, భయపడకండి. భయపడితే గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనివల్ల విషం శరీరంలో వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితుడిని ప్రశాంతంగా ఉంచండి. పడుకోబెట్టండి. అనవసరంగా నడవనివ్వకండి. చుట్టూ ఉన్నవారు కూడా భయపెట్టే మాటలు మాట్లాడకండి. గుర్తుంచుకోండి, శాంతంగా ఉండటం కూడా ఒక చికిత్సే. పాము కరిచిన అవయవాన్ని కదపకండి. పాము చేతికి లేదా కాలికి కరిస్తే ఆ అవయవాన్ని వీలైనంత తక్కువగా కదిలించాలి. ఎందుకంటే కదలికల వల్ల విషం త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే కాలుకి కరిస్తే నడవవద్దు. చేతికి కరిస్తే ఎక్కువగా కదపవద్దు. సాధ్యమైనంత వరకు స్ప్లింట్ లేదా కర్రతో సిద్ధంగా ఉంచండి. బాధితుడిని మోసుకుని తీసుకువెళ్ళండి. పాము కరిచిన ప్రాంతంలో కొద్దిసేపటికి వాపు రావచ్చు. అందుకే వెంటనే ఉంగరాలు, గాజులు, గడియారాలు, కాళ్ళ పట్టీలు ఉంటే తీసేయాలి. వాపు పెరిగిన తర్వాత ఇవి రక్త ప్రసరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా తొలగించడం మంచిది. పాము కాటుకి సరైన చికిత్స ఆసుపత్రిలో మాత్రమే లభిస్తుంది. వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. అక్కడ అవసరమైతే పరీక్షలు చేస్తారు. పరిస్థితిని పరిశీలిస్తారు. యాంటీ స్నేక్ వెనం ఇస్తారు. సమయం వృధా చేయకుండా ఆసుపత్రికి చేరుకోవడం అత్యంత ముఖ్యం. పాము కరిచిన తర్వాత చాలా మంది చేసే మరో తప్పు ఏమిటంటే ఆ పామును చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించడం. ఇలా చేస్తే మరొకరికి కూడా కాటు పడే ప్రమాదం ఉంటుంది. సమయం వృధా అవుతుంది. పాము ఎలా ఉందో గుర్తుంచుకోగలిగితే మంచిది. కానీ దానికోసం ప్రమాదంలో పడకండి. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడమే మొదటి ప్రాధాన్యత. మన ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని ప్రమాదకరమైన అపోహలు ఉన్నాయి. గట్టిగా తాడు కట్టడం, గాయాన్ని కోయడం, నోటితో విషం పీల్చడం, మూలికలు రాయడం, మంత్రాలు, నాటు వైద్యం నమ్మి ఆలస్యం చేయడం ఇవేవీ పాము విషాన్ని తొలగించవు. పైగా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చవచ్చు. అందుకే ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉండండి. మన ప్రాంతాల్లో చాలా పాము కాట్లు రాత్రి సమయంలోనే జరుగుతాయి. ఎందుకంటే విద్యుత్ లేకపోవడం, టార్చ్ ఉపయోగించకపోవడం, బయట చెప్పులు లేకుండా నడవడం వంటి కారణాలు. అందుకే రాత్రి సమయంలో టార్చ్ తప్పనిసరిగా ఉపయోగించండి. చెప్పులు ధరించండి. నేలపై నిద్రపోతే దోమతెర లేదా ఎత్తైన మంచం ఉపయోగించండి. విషపూరితమైన పాము కరిస్తే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు తీవ్రమైన నొప్పి, వాపు, కళ్ళచూపు మసకబారడం, తల తిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక నీరసం. అయితే కొన్ని సందర్భాలలో లక్షణాలు ఆలస్యంగా కూడా రావచ్చు. అందుకే లక్షణాలు లేకపోయినా ఆసుపత్రికి వెళ్లడం తప్పనిసరి. పిల్లలకు పాము కాట్లు జరిగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే వారి శరీర బరువు తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలను పరిగెత్తనివ్వకండి. భయపెట్టకండి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. చూద్దాం ఏమవుతుందో అని వేచి ఉండకండి. ప్రతి నిమిషం విలువైనదే. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఆసుపత్రిలో ఏం చేస్తారు అని. డాక్టర్లు రక్త పరీక్షలు చేస్తారు. రోగి పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైతే యాంటీ స్నేక్ వెనం ఇస్తారు. ఈ చికిత్స వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. వ్యవసాయ పనులు చేసే వారికి ఈ సూచనలు చాలా ముఖ్యమైనవి. పొలాల్లో పనిచేసేటప్పుడు పొడవైన చెప్పులు ధరించండి. చేతి తొడుగులు వాడండి. పొదల్లో చేతులు పెట్టే ముందు జాగ్రత్తగా చూడండి. కట్టెలు, రాళ్ళు ఎత్తేటప్పుడు నేరుగా చేతులు పెట్టవద్దు. గడ్డి కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న జాగ్రత్తలు పాము కాట్లను గణనీయంగా తగ్గించగలవు. పాములు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అని అంటే పాము కాటు కంటే పాము కాటు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. దీనికోసం ఇంటి చుట్టూ చెత్త పేరుకోనివ్వకండి. ఎలుకలను నియంత్రించండి. పొదలను శుభ్రంగా ఉంచండి. రాత్రి టార్చ్ ఉపయోగించండి. బయట నడిచేటప్పుడు చెప్పులు ధరించండి. కట్టెలు లేదా రాళ్ళు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాములు సాధారణంగా మనుషులను వెతుక్కుంటూ రావు. వాటికి ఆహారం దాచుకునే ప్రదేశం, చల్లని వాతావరణం కావాలి. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ చెత్త పేరుకోనివ్వకండి.
గడ్డి, పొదలను తొలగించండి. ధాన్యం నిల్వ చేసే ప్రాంతాలను శుభ్రంగా ఉంచండి. మిత్రులారా, పాము కాటు ఒక ప్రమాదకరమైన పరిస్థితి అయినప్పటికీ సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే అనేక ప్రాణాలను కాపాడవచ్చు. ఒక టార్చ్ ఉపయోగించడం, ఒక జత చెప్పులు ధరించడం, ఒక గంట ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళడం ఇలాంటి చిన్న నిర్ణయాలే ఒక కుటుంబాన్ని విషాదం నుంచి కాపాడగలవు. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, మీ గ్రామంలోని ప్రజలకు తప్పకుండా తెలియజేయండి. అవగాహనే ప్రాణరక్షణ. ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్య విషయాలు ఏమిటి అనంటే, పాము కరిస్తే భయపడకండి. బాధితుడిని ప్రశాంతంగా ఉంచండి. కరిచిన అవయవాన్ని కదపకండి. వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. గాయం కోయకండి. గట్టిగా కట్టకండి. మూలికలు లేదా నాటు వైద్యం నమ్మకండి. గుర్తుంచుకోండి, పాము కాటు తర్వాత సరైన ప్రథమ చికిత్స మరియు ఆసుపత్రికి చేరుకోవడం ప్రాణాలను కాపాడగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు గిరిజన నేస్తం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఉపయోగకరమైన అవగాహన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.